విలాప వాక్యాలు 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను. మేలిమి బంగారుతో పోల్చదగిన సీయోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరురాలాయను. ఈ మాటలు రాస్తున్నది ఇర్మియా భక్తుడు. విలాప వాక్యాలు ఇర్మియా రాశారు. విలాప వాక్యాలు ఇర్మియా తర్వాత ఉంటుంది, అందుకే ఇది విలాప వాక్యాల్ని ఇర్మియా ప్రవక్త రాశారు. విలాపము అంటే మామూలుగా మనం ఏడ్చే ఏడుపు లాంటిది కాదు, అంగలార్పు అన్నమాట. అది విలాప వాక్యాలు, అందుకే దానికి పేరు. సియోను కుమారి అంటే ఇజ్రాయేల్. ఆ ప్రజలు ఎప్పుడైతే దేవునికి విరోధులుగా మార్చబడిపోయారో, వాళ్ళు దేవునికి ఆయాసపరుస్తున్నారో, దేవుణ్ణి చాలా కష్టపెడుతున్నారో, ఎన్నిసార్లు వాళ్ళని తీసుకొచ్చి మరలా మార్గంలో పెట్టినా మరలా వాళ్ళు చెడు మార్గాలలోనికి వెళ్ళిపోతున్నారో వాళ్ళని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే ఆయన అసలు సియోను మేలిమి బంగారంతో పోలుస్తారు సియోనుని. అటువంటిది కుమ్మరి చేసినటువంటి మంటి కుండలుగా మారిపోయారేంటి మీరు అంటున్నారు. బంగారము మట్టిలాగా మారిపోయింది. మీరు బంగారంతో పోల్చబడ్డారు, మిమ్మల్ని బంగారంతో పోల్చుకుంటారు దేవుని బిడ్డలు మీరు. అటువంటి మీరు కుమ్మరి చేసినటువంటి మంటి కుండలుగా ఎలా మార్చబడిపోయారు, మీరందరూ అలా ఎంచబడుతున్నారేంటి అని. నక్కలైనా సరే తమ పిల్లలకి పాలిచ్చి పెంచుతుంది. నక్కలైనా సరే అంటే ఎందుకు నక్కతో పోల్చాడంటే, నక్క మంచి జంతువు కాదు. ఎవరైనా సరైన పనులు చేపితే ఎవరైనా నక్క అంటారు, జిత్తులు వేస్తూ ఉంటే నక్క అంటారు, లేకపోతే కన్నింగ్ నేచర్ ఉంటే నక్క అని పిలుస్తారు. అది అసలు స్థిరమైన మనసు కలిగింది కాదనమాట. నక్క ఎప్పుడైనా దర్శనంలో కనిపిస్తే అది మంచిది కాదు, దాన్ని నమ్మలేము. అది ఎందుకంటే రంగులు మార్చేస్తుంది అనమాట, జిత్తులు మార్చేస్తుంది అనమాట. కాబట్టి నక్కైనా సరే దానికి పిల్లలు పుడితే చన్నిచ్చి పాలిస్తుంది. కానీ ఈ యొక్క ఎడారిలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ యొక్క సియోను కుమారి ఎలా అయిపోయిందంట, నక్క కంటే ఘోరంగా అయిపోయిందంట. నక్కైనా పర్లేదు, ఇంకా నక్కలాగా దొంగ వేషాలు వేసుకొని ఉన్నా ఒకరోజు దానికి పిల్లలు పుడితే ఆ పిల్లల కోసమైనా కనికరిస్తుందేమో నక్క. కానీ నువ్వు అంతకంటే క్రూరురాలుగా మారిపోయావు సియోను కుమారి. ఒక స్త్రీతో పోలుస్తున్నారు ఈరోజు. నీవు ఉష్ణ పక్షి వలె క్రూరురాలుగా నువ్వు మారిపోయావు అన్నాడు ఇర్మియా భక్తుడు. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ యొక్క ఉష్ణ పక్షి ఎవరు? ఉష్ణ పక్షిని దేంతో పోల్చారు? ఇప్పుడు ఒక స్త్రీతో పోల్చారు కదా, ఒక స్త్రీతో పోల్చారు అంటే క్రూరురాలైనటువంటి స్త్రీలు అన్నమాట. ఉష్ణ పక్షితో పోల్చబడ్డారు. అటువంటి అసలు నక్కైనా సరే మంచిదే, బిడ్డలకి పాలిచ్చి పెంచుతుంది, దాని పిల్లల్ని అది బాగానే చూసుకుంటుంది. ఈ ఉష్ణ పక్షిలాగా ఈ సియోను తయారయ్యింది అనే మాటని ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు. అసలు ఈ ఉష్ణ పక్షి అంటే ఎవరు అంటే దాని పేరు నిప్పుకోడి అంటారు. ఐడియా ఉందా మీకు? ఆస్ట్రిచ్, ఇంగ్లీష్లో ఆస్ట్రిచ్ అంటారు. 150 కేజీలు బరువు ఉంటుంది అన్నమాట. అది దాని మెడ ఒక్కటే 5 మీటర్లు ఉంటుంది అన్నమాట. అది చాలా పొడుగు మెడ కలిగి పరుగులు పెడుతూ చాలా అంటే బాగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. గుర్రం లాంటి బలం ఉంటుంది అంట దానికి, గుర్రం లాంటి బలం. ఒక మనిషిని ఎక్కించుకుని పరిగెత్తి వెళ్ళిపోద్ది అది. అలాంటి పక్షికి దేవుడు ఏమంటున్నాడంటే దానికి అసలు వివేచన లేదు, జ్ఞానం కూడా లేదు దానికి అని తిడుతున్నాడు. ఎవరిని? దేవుడే క్రియేట్ చేశారు దాన్ని కదా. ఆ పక్షికి జ్ఞానము లేదు, వివేచన లేదని తిడతారు. ఎక్కడ తిడతారంటే యోబు గ్రంథము 39వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. ఇంక విలాప వాక్యం వదిలేసి యోబు గ్రంథం దగ్గరికి వచ్చేయండి. యోబు గ్రంథము 39వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా 13వ వచనం చదువుతున్నాను. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైనా వాటికి త్రొక్క వచ్చునని అయినను, అడవి జంతువులు వాటిని చిదక త్రొక్క వచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివి లేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు అనే మాట ఇక్కడ రాయబడింది. మాటలన్నీ యోబు గారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు. యోబు భక్తుడితో దేవుడు మాట్లాడుతూ 38 నుంచి మొదలుపెట్టి అన్ని జంతువుల గురించి మాట్లాడుతూ, లేళ్ళు ఎలా ఈనుతాయో నీకు తెలుసా? కొండ మేకలు ఈను కాలం నీకేమైనా ఐడియా ఉందా? అని వీటన్నిటితోనూ గురించి మాట్లాడుతూ ఈ ఉష్ణ పక్షి గురించి కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను మీకు చదివి వినిపించాను.
అక్కడెందుకు మనం చదివామంటే ఈ ఆస్ట్రిచ్ అక్కడ ఉంది కాబట్టి. ఈ ఆస్ట్రిచ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే నిప్పుకోడట సంతోషం చేత దాని రెక్కల్ని ఆడిస్తుందంట. ఆడించినప్పుడు రెక్కలు వెంట్రుకలు దానికి ఉన్నాయి కాబట్టి దాన్ని చూసి మీరు ఏమైనా వాత్సల్యం గలది అని అనేసుకుంటున్నారేమో అన్నాడు. ఇప్పుడు కోడికి రెక్కలు ఉన్నాయి కదా, ప్రతి పక్షికి కూడా రెక్కలున్నాయి, దేవుడికి కూడా రెక్కలున్నాయి, ఉన్నాయా లేవా? ఆయన ఏమంటాడంటే మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తన రెక్కల చాటున, కోడి తన పిల్లల్ని ఎలా అయితే రెక్కల చాటున భద్రపరుస్తుందో అలా నేను కూడా మిమ్మల్ని భద్రపరుస్తాను. దేవుడు కోడితో పోల్చుకుంటున్నారు. ఇది కూడా కోడే కదా, దీని పేరు నిప్పుకోడి, ఉష్ణ పక్షి, ఆస్ట్రిచ్, ఈ మూడే ఉపయోగిస్తారు దానికి. సరే, ఇప్పుడు దీనికి కూడా రెక్కలు ఉన్నాయి కదా, దీనికి కూడా జూలు ఉంది కదా, ఇది కూడా రెక్కల్ని ఇలా 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 ఆడిస్తుంది కదా, ఇలా ఆడించినంత మాత్రాన అదేమీ వాత్సల్యం గలదని అనుకోకండి అన్నాడు. అందరము స్త్రీలమే, అందరం పిల్లల్ని కంటాం, అందరికీ పిల్లలు పుడతారు, కానీ అన్ని తల్లులు కూడా మంచి తల్లులు కారు అని చెప్పడానికి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఆడదైనంత మాత్రాన, ఆమెకి బిడ్డలు పుట్టినంత మాత్రాన, పెళ్ళవగానే పుట్టేస్తుంది, అది కామన్. అది పుట్టేసినంత మాత్రాన ఆవిడేమి మంచి తల్లి కానీ కాదు. దానికి ఏమైనా వాత్సల్యత ఉందని అనుకుంటున్నారేమో, దానికి అసలు ఏ వాత్సల్యత ఉండదు అని చెప్పాడు ఆయన. ఏ వాత్సల్యత ఉండదు. అదేం చేస్తుందంటే రోడ్డు మీద గుడ్డు పెడుతుంది. ఏం చేస్తుందంట? రోడ్డు మీద గుడ్డు పెడుతుంది అంట. అది ఎక్కడైనా రోడ్డు మీద పెడతారా ఎవరైనా? కోడిని చూడండి, మామూలు కోడిని, అది గుడ్డు పెట్టడానికి చేసే హడావిడి ఎంత అంతా కాదు. ఒక్క గుడ్డు పెడుతుంది కానీ దానికోసం కొండెక్కుతుంది, గొట్టెక్కుతుంది, చెట్టు ఎక్కుతుంది, ఇంటి కొప్పెక్కుతుంది, గడ్డి మేట ఎక్కుతుంది, అవునా కాదా? ఎందుకో తెలియదు, ఒక రకమైన సౌండ్ చేసుకుంటూ హడావిడి చేస్తుంది. మనకు అర్థమవుతుంది, బాబు ఏంటి దీని హడావిడి, ఇలా రావే బాబాని బొట్టలో పెట్టి దాన్ని పెట్టేశాక అప్పుడు గుడ్డు పెడుతుంది. ఎంత హడావిడి చేసి ఎన్ని పెడుతుంది? ఒకటే. తాబేలు ఇన్ని గుడ్లు పెడుతుందంట ట్రిప్కి, సైలెంట్గా ఉంటుంది. ఇది మాత్రం దీని హడావిడి అంతా చాలా గొప్ప హడావిడి చేస్తుంది. అదే పోన్లే, ఆ కోడి పాపం ఏదో హడావిడి చేసి మొత్తానికి చాటు స్థలంలోనికి వెళ్ళి అది గుడ్డు పెడుతుంది. ఇది ఉంది కదా, ఈ ఉష్ణ పక్షట వెళ్ళి రోడ్డు మీద గుడ్డు పెడుతుందంట. పెట్టి ఏం చేస్తుందంట, ధూళితో దాన్ని దాస్తుందంట. ధూళి మట్టి తీసుకొచ్చి దాన్ని దాచేస్తుంది అన్నమాట. ధూళితో దాచేస్తే అక్కడ ధూళి ఉంటే ఎవరైనా తొక్కుకొని వెళ్తారు, ధూళే కదా అని తొక్కుకు వెళ్తారు కదా. పోనీ ఏమైనా ఇంకొక మృగాలైనా తొక్కుకొని వెళ్ళిపోతాయేమో అనే చింత కూడా దానికి లేదంట, ఏ బాధ లేదంట దానికి. అసలు ఏదో కన్నామా వదిలేసామా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈరోజు. కన్నామా వదిలేసామా? వాళ్ళు ఎలా పోతే మాకెందుకు, వాళ్ళు ఎలా ఉంటే మాకెందుకు, వాళ్ళు ఎలా పెరిగితే మాకెందుకు. చింత లేని తల్లుల గురించి ఈ ఉష్ణ పక్షిని చాలా ఉదాహరణగా ఈ యొక్క గ్రంథకర్త చెప్తూ ఉన్నాడండి. మనం ఈరోజు ఒకసారి ఆలోచించాలి. బిడ్డల్ని కన్నామా అంటే సరిపోతుందా? సరిపోదు కదా. వారిని ఎక్కడ వదలాలి? రోడ్డు మీద కాదు వాళ్ళని వదిలేది, దేవుని యొక్క సమక్షంలోనికి తెచ్చి ఆయన ఇచ్చిన బహుమానాలని ఎలా పెంచాలో జ్ఞానము కలిగి మనం జీవించాలి. నక్కలు కూడా మంచిగానే పాలిచ్చి పెంచుతాయి, కానీ ఉష్ణ పక్షికి ఎంత మాత్రం బుద్ధి, జ్ఞానం, వివేచన ఏమీ లేదని ఇక్కడ గ్రంథకర్త దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ధూళిలో వాటిని అంటే నేలను దాని గుడ్లు పెడుతుందంట, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైనా వాటిని తొక్కవచ్చునని అయినను, అడవి జంతువులు వాటిని చితక త్రొక్కవచ్చుననైనను అనుకొనకయే ఉన్నది. ఎలా ప్రవర్తిస్తుందంట అంటేనంట ఆ తల్లి తన పిల్లలు తనవి కానట్టు. మనలో చాలామంది పిల్లల్ని అలా వెంట పెట్టుకుని కూడా వస్తారు. ఇప్పుడు ఈ ఉష్ణ పక్షి ఏం చేస్తుందో తెలుసా? అది వస్తుందో లేదో కూడా తెలియదు. మీ పాప ఏదన్నంటే ఏమో నాకేం తెలుసా, వస్తే వస్తుందండి, లేకపోతే లేదు. అవునా కాదా? నిజమే చెప్పండి. నువ్వు ఉష్ణ పక్షివా ఈరోజు? మరి ఏ విధమైనటువంటి తల్లిగా ఉన్నావో ఈరోజు ఆలోచన చేసుకోవాలి. ఎంత బాధ్యత ఉందంటే అది మగబిడ్డలు అవనియండి, ఆడబిడ్డలు అవనియండి, మనకు దేవుడు ఇచ్చినటువంటి రెక్కల చాటున బిడ్డలను భద్రపరిచినప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు, మనము లెక్క అప్పగించినప్పుడు మన బిడ్డల నిమిత్తమై దేవుడు ఖచ్చితంగా అడిగి నువ్వు నక్కవా, ఉష్ణపక్షివా, తల్లివా అని అడుగుతాడు ఆయన. కాబట్టి మనం ఈరోజు దీని నుంచి అంటే ప్రతి జంతువు నుంచి నేర్చుకునే పాఠాలని దేవుడు దీంట్లో పెట్టారు. నేను లేడి గురించి నేర్చుకున్నాను, ఎంతో బాగుంది, ఆనందంగా. ఈరోజు కొంచెం చేదుగా ఉంది, కానీ
నిన్న మాత్రం చాలా బాగుంది కదా, నిన్న చాలా బాగుంది. చెంగుని ఎలా ఎగరాలో, భారాలన్నీ తీసి అవతల పక్కకే పరీక్షలు అయిపోగానే పుస్తకాలు విసిరేసినట్లు ఎలా విసిరేయాలో ఇవన్నీ నేర్చుకున్నాను నేను ఎడదినాను. ఒకవేళ ఇప్పుడిప్పుడే చిన్నపిల్లలు పుట్టి పెరుగుతున్న తల్లిలు అయితే మీరు నేర్చుకోండి ఈ పాఠాన్ని. ఇప్పటికే మీరు అది గతించిపోతే, అమ్మ మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభువు చెప్పిన మాట చెప్పినా కూర్చొని ఏడండి. ఆ తల్లికి పిల్లలు ఏమవుతారో అనే చింత లేదు, కానీ దాని సుఖం దానికి కావాలంట. గుడ్డు పెట్టేసిందా, ఎక్కడికి పోద్దో తెలియదు, ఎందుకంటే దానికి తిరుగుళ్ళు ఎక్కువ. తిరుగుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలుసా మీకు? పాడైన స్థలాల దగ్గరికి వెళుతుంది అది. అక్కడ నక్కలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, రకరకాల అంటే పాడైపోయినటువంటి స్థలాలలో ఉష్ణ పక్షి ఉంటుంది. దానికి యెషయా గ్రంథం తెరవండి. నోటి మాటలు ఊరికి నేను చెప్పడం లేదు. 13వ అధ్యాయం 21, యెషయా గ్రంథము 13:21. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఎండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును. అక్కడ నిప్పుకోళ్ళు అని చెప్తున్నాను కదా, ఎక్కడ నివసిస్తుందంట? మీరు అదే పై వచనాలకు మీరు అలా వెళితే 19వ వచనం చూడండి. దేవుడు పాడు చేసిన సుధమ గొమొర్రాల వలె నగును అనే మాట ఉంటుంది 19 చివరి వచనం ఉందా? అలాంటి పాడైనటువంటి స్థలాలలో నివసించేటువంటివి కొన్ని ఉన్నాయి అక్కడ. నక్కలు, కుక్కలు అవన్నీ అక్కడికి వెళ్ళి ఉంటాయా? ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? పిల్లల్ని విడిచిపెట్టి అంటే ఎక్కడెక్కడో పాడైన చోట్లలో తిరుగుతూ ఉంటుంది అది. ఇలాంటి తల్లులు ఈ రోజుల్లో మనకు కనిపిస్తున్నారు కదా. లోకంలో తల్లి అనేటువంటి పోస్ట్కి న్యాయం చేస్తున్న వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది తక్కువ. పెళ్ళయింది, బిడ్డ పుట్టేశాడు, వెంటనే పుట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరికీ సఖ్యత లేదు, సరే ఒక్కసారి బ్రేకప్ అంటున్నారు అంతే. ఈ పిల్లవాడు ఎక్కడుంటాడో ఎవరికి కూడా తెలియదు. ఆ తల్లి క్రూరురాలు కింద విడిచిపెట్టి పోతుంది. ఎందుకంటే దానికి వేరే వేరే కావాలి వ్యవహారాలు, వేరే వేరే లక్షణాలు ఉన్నాయి దానికి. ఈ భర్తకి ఆమెకి సూట్ అవ్వట్లేదు. ఈ భర్త దానికి అనుకున్న చోట్లల్లా తిప్పడం లేదు ఆమెని. కాబట్టి నీతో నాకు అవ్వదు, అసలు నువ్వు ఒక భర్తవేనా, పెళ్ళికి ముందు ఎంత బాగా తిప్పావో ఇప్పుడు అస్సలు తిప్పట్లేదు, నువ్వు నాకు వద్దంటది అది. ఎందుకంటే తిరుగుడు అలవాటైన స్త్రీ బిడ్డలను పట్టించుకోదు. రేపొద్దున్న నా ఇన్ఫ్లుయెన్స్ నా పిల్లల మీద పడుతుందేమో, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒద్దికగా నా రెక్కల చాటు నా ఆడబిడ్డల్ని నేను భద్రపరుచుకోవాలి అనేటువంటి తీరు లేనటువంటి తల్లులు ఈ రోజుల్లో తయారవుతున్నారు. దేవుడు నిన్ను బంగారంగా ఎంచితే నువ్వు మట్టి పాత్రగా తయారై తిరుగుతున్నావని ఒక సియోను గురించి దేవుడు మాట్లాడిన మాటల్లో నుంచి ఈరోజు ప్రతి స్త్రీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఏ చింత లేకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం విలాపవాక్య యోబు గ్రంథం దగ్గరికి. దాని కష్టం వ్యర్థం అవుతుంది అనే చింత కూడా దానికి లేకుండా ఉంటుంది. అంటే ఏ చింత ఉండదు. కొంతమంది స్త్రీలకు తన పిల్లల ఎడల అసలు చింతే ఉండదు, ఎంతసేపు తన గురించిన చింత ఉంటుంది. జాగ్రత్తగా వినండి, కొంతమంది తల్లులకి ఎంతసేపు తనకి సరిగ్గా జరుగుతుందా లేదా, జాగ్రత్తగా వినండి. పిల్లలకి సరిగ్గా ఫెసిలిటీ ఉందా లేదా అని ఆలోచించదు. రేపొద్దున్న పిల్లలకి అవసరమైనవి అన్నీ ఉన్నాయా లేదా అని ఆలోచించదు. ఆమె సుఖము, ఆమె సౌఖ్యము, ఆమె యొక్క కంఫర్ట్, ఆమె యొక్క తిండి ఆమెకి ఫస్ట్ ఎలా ఉందో పెళ్ళైన తర్వాత ఇప్పటికీ అలాగే జరగాలని కోరుకుంటున్నా తల్లులు ఎంతమందో ఈరోజు. అందుకే ఆడబిడ్డలు చెడి తిరుగుతున్నారు మొత్తం లోకంలో. తల్లి సాక్రిఫైస్ చేయకుండా ఏ బిడ్డకి కూడా మంచి లైఫ్ రాదు. తల్లి సాక్రిఫైస్ చేయకుండా నీ సుఖాన్ని సాక్రిఫైస్ చేయాలి. నీవు కూర్చొని బిడ్డను చదివించాలి, నీవు కూర్చొని వెంట పెట్టుకొని తీసుకెళ్ళాలి. నీవే పిల్లకి ఒక మంచి గైడ్వి, దేవుడి తర్వాత నీవే కదా. కాబట్టి అలా తల్లి, ఏ తల్లి అయితే సాక్రిఫైస్ చేయదో బిడ్డల కొరకు సమయాన్ని, ఆమె యొక్క సుఖాన్ని సాక్రిఫైస్ చేయదో ఆ బిడ్డలు చెడు తిరుగుతూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి తొక్కుకొని వెళ్ళే పిల్లల్లాగా తయారైపోతారు రేపు దినానని పరిశుద్ధాత్మ దేవుడు కాషన్ ఇస్తూనే ఉన్నాడు. మనం అలాంటి దినాల్లోనికి వచ్చేసాం. చూస్తున్నారా మీరు? ఎక్కడైనా సరే ఉద్యోగాలకు వెళ్ళిపోయేటువంటి స్త్రీలు పిల్లలను పట్టించుకోరు. పాపం చాలామంది తల్లులు ఉద్యోగాలకు వెళ్ళినా సరే చాలా ఆతృత పడుతుంటారు, రెక్కలు చాపి బాధపడుతూ ఉంటారు, వాళ్ళని కాపాడుతూ ఉంటారు. కానీ మిగతా తల్లులకి చింత లేదు. అప్పుడు ప్రభువు ఏమంటాడంటే, నీకు వివేచన లేదు, నీకు జ్ఞానము లేదని, నీవు ఉష్ణపక్షి లాంటి దానివి. ఏదో అది జరిగింది కాబట్టి నీకు బిడ్డ పుట్టేసింది అంతే. ఎక్కడ పెరుగుతుందో, రోడ్డు మీద అమ్మమ్మ దగ్గర పెరుగుతుందో, నానమ్మ దగ్గర పెరుగుతుందో, హాస్టల్లోనే పెరుగుతుందో, లేకపోతే కేర్ టేకర్స్కి ఇచ్చేసావు కదా అక్కడే పెరుగుతుందో, ఇంట్లో ఎవరో ముసలి వాళ్ళు ఉన్నారు అక్కడ వదిలేసావు కదా. చదువుతుందా, ఉందా లేదా, బిడ్డకు వాంటింగ్స్ ఉన్నాయా, తన అవసరతలు ఏంటి అని చూసుకోలేని తల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలామంది
ఎక్కువ అయిపోయారో. ఈరోజు ఒకటే కాషన్, మనము స్త్రీలుగా ఇక్కడ కూడుకున్నాం, పురుషులకి కూడా కాషనే ఇది. తల్లేంటి తండ్రి ఏంటి, ఉష్ణపక్షి గుడ్డు పెట్టి పోయాక మిగిలిన గుడ్లు ఏమైనా ఉంటే నైట్ తిరిగి 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 వస్తాయి రెండుని. మగపక్షి మాత్రమే ఆ గుడ్డు మీద కూర్చొని పొదుగుతుంది. ఇది ఆడదానికి అది కూడా లేదు. భలేంటి బ్రీడ్ అనమాట ఉష్ణపక్షి. అందుకే అన్ని తిట్లు తిట్టాడు దేవుడు. ఈ ఆడపక్షికి ఆ చింత కూడా లేదు. మొత్తం ఎక్కడ తిరుగుతారో తిరిగేసి వచ్చాక రాత్రి అయినా ఈ తండ్రి అనేవాడు ఈ యొక్క మగపక్షి వచ్చి దాని మీద కూర్చుంటాడు. కాబట్టి దాంట్లోంచి 2 పిల్లలు బయటకు వస్తాయి. కాబట్టి ఒకవేళ స్త్రీలు సరిగ్గా లేకపోతే కొంతమంది పురుషులు కూడా ఉండి తండ్రి ఇలా చక్కబెట్టుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. పిల్లల్ని విడిచిపెట్టి ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, అడ్రస్ లేదు. ఆ పిల్లల్ని పెట్టుకుని ఒక అతను ఆటోతో పాటు పిల్లల్ని కూడా వేసుకుని వెళ్తుంటే ఈటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. చిన్నపిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుని వెళుతున్నామంటే వాళ్ళ అమ్మ ఎక్కడికి పోయిందో తెలియదయ్యా, సొంత ఇల్లు కూడా మాకు లేదు, ఇప్పుడు పిల్లల్ని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే తీసుకుని వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి. అదొక ఉష్ణపక్షి. అసలు అది ధూళి కప్పేసి ఎవరైనా వచ్చి దీన్ని దోచుకుపోతారనే జ్ఞానం లేనటువంటి ఒక ఉష్ణ పక్షి లాంటి స్త్రీలు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, తల్లులమైన మనము అటువంటి తల్లుల కొరకు ప్రార్థిస్తే ఖచ్చితంగా మార్పు చెందుతారని నేను అనుకుంటున్నాను. రకరకాల లక్షణాలు, రకరకాల యవనసులు అని ప్రార్థన చేస్తున్నాం. రోగాలని ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి తల్లుల గురించి కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది కదా. నీ పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే అది ఇలాగే చేస్తుంది, గుడ్లు పెట్టిపోద్ది ఎక్కడికో. నువ్వు నేర్పలేదు, మరి నువ్వు నేర్పించకపోతే వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి రేపటి దినాన్ని. ఇలాంటి స్త్రీ ఒకటి ఉంది, దాని పేరు హేరోదియా. ఉందా లేదా తెలుసా మీకు? హేరోదియా గురించి మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. హేరోదియా ఫిలిప్పు భార్య. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనము. హేరోదు తన సహోదరులకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచెను. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంప గోరెను గాని ఆమె చేత కాకపోయి. ఒక లేడీ ఉంది ఇక్కడ, భర్త చనిపోయాడు ఈ లేడీకి. అతని పేరు ఫిలిప్. మంచిది కాదు, ఈ స్త్రీ మంచిది కాదు. కాబట్టి ఏం చేసింది, ఆ ఫిలిప్ వాళ్ళ అన్న ఎవరు, ఆయన పేరు ఏం పేరు? హేరోదు. ఆ హేరోదు వచ్చి మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అది మంచిది కాదు, అది పద్ధతి కాదు. న్యూ టెస్టిమెంట్లో ఉన్న వాళ్ళ, మనం ఇది ఓల్డ్ టెస్టిమెంట్ కాదు ఇది. పెళ్లి చేసుకుంటే అన్నదమ్ములు భార్యలు వాళ్ళు, తమ్ముడు చనిపోతే ఈవిడ చేసుకోకూడదు, అన్న చనిపోతే కూడా చేసుకోకూడదు. చేసుకున్నది యోహానికి నచ్చలేదు. యోహానికి, ఏ యోహాను? బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి, నీకు సిగ్గు లేదా? ఫిలిప్ భార్యను తెచ్చుకుంటావా నీవు? ఫిలిప్ భార్యను తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టుకుని పెళ్లి చేసుకుంటావా నువ్వు? నీకు సిగ్గు లేదు అని తిట్టాడు. ప్రవక్త తిట్టాడు. ఇక్కడ మామూలు జనులు, పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు, అన్న తమ్ముడు కాదు తిట్టుకుంటా. ప్రవక్త తిట్టాడు. పాస్టర్ గారు వచ్చి గద్దించారు. హేరోదు తలదించుకున్నాడు. హేరోదుకి కొంచెం విచక్షణ ఉంది. యోహాను మాట్లాడుతున్న మాటలకి అతనికి ఇష్టంగా ఉండేవంట, పాపం వినాలనుకునేవాడంట. కానీ ఇంకేమీ ఎక్కువ రెస్పాండ్ అయ్యేవాడు కాదు, ఇష్టపడేవాడు వినడానికి. కానీ ఇది ఉందే, ఈమె ఎవరు? మన స్త్రీ గురించి. ఉష్ణపక్షి ఉంది కదా ఒకటే వాళ్ళ ఇంట్లో. ఈ ఉష్ణపక్షి చాలా కక్ష పెట్టుకుంటుంది అన్నమాట. ఇది కక్ష పెట్టుకుందంట, ఎప్పటికైనా సరే వీడిని చంపాలి అనుకుందంట ఆ స్త్రీ. కానీ ఆమె వల్ల కాకపోయాను. అప్పుడు ఈ పక్షి ఏం చేయాలి? సరే, నా జీవితం ఏదో ఇలా అయిపోయింది, తప్పు ఒక క్షణంలో చేశాను, తప్పుదారిలో నేను వెళుతున్నాను, ఇక మీదట నేను నా జీవితాన్ని సరిచేసుకొని నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి, నా ఇన్ఫ్లుయెన్స్ నా బిడ్డ మీద పడకూడదు అనుకోవాలా లేదా? నక్కైనా సరే అనుకుంటుందంట, కానీ ఇది అనుకోవట్లేదు. ఏం చేసిందో తెలుసా? సరి అయిన సమయం కొరకు ఎదురు చూసి అధికారులు కూర్చున్నప్పుడు, అక్కడ నాయకులు కూర్చున్నప్పుడు, హేరోద్ గారి బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటే అనేక మంది అక్కడ డెలిగేట్స్ అందరూ ఉన్నప్పుడు వీళ్ళ అమ్మాయిని బాగా తయారు చేసి ఆ హేరోద్కి, అంటే వాళ్ళందరికీ అట్రాక్ట్ చేస్తుంది అక్కడ తల్లి. చూసారా ఉష్ణపక్షి ఎలా ఉందో, పిల్ల అలాగే ఉంది. నా జీవితం పాడైంది, నా బిడ్డ జీవితం ఇలా ఉండకూడదు అని. ఇప్పటికైనా ఇలాంటి వర్తమానాలు విని బాగుపడతారేమోనని ఇటువంటి వర్తమానాలని సేవకుల ద్వారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను అగ్ని ప్రవక్త ఖండిస్తాడు ఇటువంటివి, గద్దిస్తాడు ఇటువంటివి. ఇర్మియా కూడా
విలాప ప్రవక్త ఖండిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సొదొమ గొమొర్రా వాళ్ళే మీ యొక్క పట్టణాలు ఇలా తయారైపోతే మీరందరూ మిమ్మల్ని సియోను నీకు బంగారం అనేటువంటి పేరుంది. ఈ రోజుల్లో అందరికీ బంగారం అని పిలుస్తూ ఉంటారు. విన్నారు, ఇదంతా ఫ్యాషన్. ఎప్పటి వరకు? పెళ్ళయ్యే వరకునే. పెళ్ళయ్యే వరకు ఈవిడ ఆయనకి బంగారం, ఆయనకి ఈవిడ. తర్వాత అంతా అది రోల్డ్ గోల్డో బంగారమో రాగో తేలిపోద్ది. అయిపోయాక అమ్మ బాబాయ్ ఇది రాక్షస అని వాడు చెప్తాడు, వీడితో అసలు పళ్ళపడతాను పోరా అవతలకి అంటారు. ఇవే డైలాగులు. అప్పటి వరకు ఏం పిలుచుకుంటారో తెలుసా? బంగారం. అసలైన బంగారం కాదు అది, నకిలీ బంగార ప్రేమ. సేమ్ ఇర్మియా అదే చెప్తున్నాడు. బంగారం అని పేరు పెట్టేటువంటి నీకు ఈరోజు కుమ్మరివాడు చేసినటువంటి మట్టి పాత్రలాగా అయిపోయావు. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, వచ్చిన పక్షి ఇంకా నక్కనయ్యం నీ మీద అని తిడుతున్నాడు అనమాట ఇర్మియా. ఇక్కడికి వచ్చేసరికి హేరోదియా ఒక ఉష్ణ పక్షి, అది పాడైపోయింది, రోడ్డు మీద గుడ్డు పెట్టింది. సరే ఈరోజు ఆ గుడ్డునన్నా ఏమైనా జాగ్రత్తగా చూస్తుందంటే ఊరందరూ చూసేట్టు ఎక్కడ పంపించింది? డ్యాన్స్ వేయడానికి ఆ సభలోనికి పంపిస్తే ఆమె తన వస్త్రాలతో తన డ్యాన్స్తో, యవనస్తురాలు కదా, ఇంకా ఈ తల్లి పెళ్ళైపోయి పెళ్ళున్నది, ఇప్పుడు యవనస్తురాలని మధ్యలోకి విసిరింది అక్కడ వల. విసిరినప్పుడు తన బిడ్డను గూర్చిన చింత లేనటువంటి తల్లి, నా జీవితం ఇలా అయింది కదా, నా ప్రవర్తన మార్చుకుంటే నా బిడ్డను నేను కాపాడుకుంటే అనే యోచన లేనటువంటి ఉష్ణ పక్షి బిడ్డను తీసుకెళ్ళి సభలోనికి వదిలింది. అందరినీ మెప్పించింది ఆవిడ డాన్స్ చేసి. వెంటనే హేరోద్ అన్నాడు, నీ డాన్స్కి నేను మెచ్చుకుంటున్నాను, నీకు ఏం గిఫ్ట్ కావాలో చెప్పు అన్నాడు కదా. అప్పుడు ఈమెకి ఏం అడగాలో తెలియలేదు, ఎందుకంటే ఆ ఉష్ణపక్షి గ్రిప్పులో పెట్టుకుంది. లోపలికి పరిగెత్తుకుని పోయి అడుగుతున్నాడు రాజు, చెప్పమ్మా ఇప్పుడు నీకేం కావాలని అడిగింది. అప్పుడు యోహాన్ని చంపేయమను అన్నా కూడా పర్వాలేదండి, అది ఎంత క్రూరురాలాయను అని రాయబడి ఉంది కదా ఇక్కడ. క్రూరురాలాయను, ఉష్ణపక్షి ఇంత క్రూరురాలాయను అని రాయబడి ఉందా? ఇది క్రూరురాల ఏమంటుందంటే తీసుకురావాలి బాప్తిస్మం ఇచ్చే యోహాను. తర్వాత తల కొట్టిస్తే స్త్రీలు చూడగలరా అండి అది? అసలు చెప్పండి ఒకసారి. అక్కడెక్కడో సీరియల్లో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ వస్తే కూర్చొని ఇక్కడ ఏడ్చేస్తూ ఉంటుంది స్త్రీ అనేది. కానీ ఆవిడే భర్తను చంపేస్తుంది ఈరోజు. ఆమె చున్నీ తీసి భర్తని బిర్యానీలో ఆ యొక్క ఏమంటారు మత్తు కలిగించేది ఏదో పెట్టి శుభ్రంగా నీకోసం బావా నీకోసం బిర్యానీ వండనని చెప్పిందంట. నిజంగా ఇన్సిడెంట్స్ యూట్యూబ్లో చూస్తుంటే అసలు ఎలా చేస్తున్నారు వాళ్ళు. పాపం తను అనుకున్నాడు నిజంగానే ఈరోజు ఏదో మంచిగా ఉన్నట్లుగా ఉందలే మైండ్ అని చెప్పి అనుకుని తినేస్తే ఆయన మత్తొచ్చి పడుకోగానే చున్నీతో ముందు చంపేసి అప్పుడు ప్రియుడిని పిలిచింది ఆమె. అప్పటి వరకు ఆయన వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడంట. ఈమెకి ఫ్రీగా ఉండేది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాడో ఇబ్బందిగా ఉందంట, తనకి నచ్చట్లేదంట. సొంత భర్త ఇంట్లో తిరుగాడుతుంటే నచ్చట్లేదంట. అందుకని చెప్పి నేను ఇలా చేశాను నువ్వు రా అంటే వాడు షాక్ అయిపోయాడు. ఎవడైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడు షాక్ అయ్యాడు. సొంత భార్య ఇంత క్రూరురాలాయను. ఈ దినాలు ఆ రోజుల్లో ఇర్మియా దినాల వలె ఈ రోజుల్లో మరి అంగలార్చేది ఎవరండి? అప్పుడు చెప్పండి, మనము. అందుకే ప్రభు అంటాడు, అంగలార్చే స్త్రీలను పిలవనంపండి. లోకం అస్సలు బాగోలేదు, ఎక్కడ చూసినా అసలు క్రూర పక్షులు ఎక్కువైపోయినాయి, క్రూర మృగాలు ఎక్కువైపోయినాయి. మీరు అంగలార్చండి, రోధించే వారిని పిలవనంపండి, మీరు ప్రార్థించండి. దేశము కోసం, సమాజము కోసం, స్త్రీల కోసం, బిడ్డల కోసం, తల్లుల కోసం, తల్లులైతే బిడ్డల కోసం మొర్ర పెట్టండి. ఇది మనకిచ్చిన బాధ్యత దేవుడు. ఈరోజు చంపైపోని ఎక్కడో నేను ఇంకా చూడను, నాకు అతను చూస్తేనే కంపరంగా ఉంది, నన్ను ఇంత మాట అంటాడా, నేను పెళ్లి చేసుకున్నాను వీడికి ఎందుకు అనేటువంటి తిట్లు ఎన్ని తిట్టుంటుందో నాకు తెలీదు. ఆమెకి శాంతించకుండా ఏం చెప్పిందో తెలుసా? యోహాన్ని తీసుకొచ్చి తల కొట్టించి ట్రేలో పెట్టి నా కన్నులు ఎదురుకు తీసుకొని రావాలి. ఎంత దారుణమైనటువంటి స్త్రీ అండి. పాపం హేరోదికి ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన మాటలు వింటున్నప్పుడు ఇష్టపడుతూ ఉండేవాడంట. దట్టు యోహాను ఏ విధమైనటువంటి ఇలా వేలు పెట్టి చూపించేటువంటి ప్రవక్తగా ఆయన లేడు. ఆయన బ్లేమ్లెస్ పర్సన్గా ఉన్నాడు. ఆయన ఎవరినో ఆయన మీద ఇలా వేలు పెట్టి చూపించడానికి ఆ వీలు లేనట్టి పరిశుద్ధత కలిగిన వాడు, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. స్త్రీలు కనిన వారిలో ప్రత్యేకమైన వాడు ఆయన, వాగ్దాన పుత్రుడు ఆయన. దేవదూతే దిగొచ్చి నీకు బిడ్డ పుట్టబోతున్నాడని అసలు ఎంత ఆయన కొరకైనా ప్రాఫెసీ వచ్చిన ప్రవక్త ఆయన. యెషయా, ఇర్మియా వీళ్ళ ప్రవచించిన ప్రవక్త ఆయన. అటువంటి ప్రవక్తను చంపడానికి కారణమైంది ఒక ఆస్ట్రిచ్. ఆమె ఏం చేస్తుంది? తల కొట్టించి
ట్రేలో పెట్టి పళ్ళెములో పెట్టి నా కనులు ఎదురుగా తీసుకొని రమ్మను, అది నా కోరిక అని కూతురుతో చెప్పింది ఆ తల్లి. దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ రోజు అలా జరిగింది, ఈరోజు జరగట్లేదా అంటే ఇప్పుడే చెప్పాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ బోల్డ్, మనం అవి చెప్పుకోం. అక్కడ యూట్యూబ్లో వస్తున్న సంగతులు ఏమి, దాని డిస్కషన్ నిసి సంఘంలో ఏమీ ఉండదు. వీలైతే అవసరమైతే ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ ఇలా షేర్ చేసుకుంటాను తప్ప అక్కడ ఇలా అయింది, ఇక్కడ అలా అయింది, అక్కడ ఎలా అయిందని మాట్లాడుకునేంత సమయం మనకు లేదు. వాక్యము ధారాళంగా ప్రవహిస్తుంది, మన అవసరతలు ఎన్నో ఉన్నాయి. జీవగ్రంథము ఉబ్బుకుతూ ఉండే నీటి ఓట మనకేమి, ఆ ఓటలో ఉన్న సారాన్ని తీసుకోవడానికే టైం మనకి సరిపోదు. ఎంత ఓటను పీల్చినా వస్తూనే ఉంటుంది దానిలో నుంచి. ఆ జలధారలు మనము ఆస్వాదించాలే తప్ప లోకంలో జరిగే వాటిని ఇక్కడ కూర్చొని చెప్పుకునే సమయం అయితే మనకి లేనే లేదు. కాకపోతే వాక్యములో ఉన్న దానిని వివరించడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు 2-3 మన కనులు ఎదుటకు వచ్చాయి అంతే. ఇది ఇన్సిడెంట్. ఈరోజు ఆ క్రూర పక్షులు ఎంతమంది ఉన్నారో, ఆ ఉష్ణ పక్షులు, వారి కొరకు మనం అందరం ప్రార్థన చేసే పాయింట్ని యాడ్ చేసుకోండి ఈ రోజు నుంచి. మనమే కాదు, యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా ఆ పాయింట్, వాళ్ళ సంఘాలలో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు. అక్క చెల్లి కోసం ఏడుస్తుంది, చెల్లి అక్క కోసం. మా అక్క లేదు, లేచిపోయింది. మా చెల్లి లేదు, నా కూతురు లేదు. మన దగ్గరికి వచ్చారు 2-3 అలా, ఎవరికి చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఆ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవడానికి వీలు లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 6 నెలలు అయ్యింది. హాస్టల్లో ఉంటుందని చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. ఈవెన్ మా అమ్మకు కూడా తెలీదు, మా అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది. హాస్టల్లో ఉండిపోయిందని చెప్తున్నాను, కానీ కాదండి, పెళ్ళైన ఒక్కడితో వెళ్ళిపోయింది అని. ఆ తల్లి ఎంత రోధిచ్చింది వచ్చి ఇక్కడికి. చూసారా స్త్రీలు ఎలా అయిపోతున్నారు? వారికి ఇచ్చే ప్రైవసీ ఎంత దారుణమైనటువంటి విషయాలకి దారి తీస్తుందో. కాబట్టి ముందు తల్లులు సరి అయిపోతే పిల్లలు కూడా ఆటోమేటిక్గా అంతే కదా. ఉష్ణపక్షి గుడ్డుని రోడ్డు మీద పెట్టింది కాబట్టి ఆ గుడ్డు అలా అయిపోయింది. అది పెట్టాల్సిన చోట దానిని భద్రపరిచి దాని రెక్కల్ని ఇలా ఇలా ఆడిస్తూ ఉంటే బహుశా మీరు వాత్సల్యత ఉందా అనేసుకుంటున్నారేమో అంటున్నాడు. ఎంత బాగా కంపేర్ చేశాడంటే మనం కూడా అంతే. పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చేస్తే తల్లి భలే కేర్ తీసుకుంటుందని అనుకుంటాం. ఇక్కడికి వచ్చే వరకునే ఇంటి దగ్గర ఏం చేస్తున్నారో, కాలేజీలో ఏం చేస్తున్నారో, ఆ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారో, నైట్స్ ఫోన్స్తో ఉంటున్నారా, లేకపోతే మంచిగా ఉంటున్నారా, వాక్యం చదువుకుంటున్నారా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ నడక ఎలా ఉంది, వాళ్ళ నడత ఎలా ఉంది, నువ్వు ఆ రోజు చూడలేదు గనుకనే ఈరోజు ఏం చేయాలా? ప్రభు చెప్పారు, పోయి నీ పిల్లల కోసం ఏడు అన్నాడు ఆయన, సిలువ మోసుకొని వెళ్ళిపోతూ. లేకపోతే ఎందుకు ఏడమంటారండి? అపవాది వచ్చి ఉరులు యొగ్గి వలలు చిక్కించి వారిని దాంట్లో వేసుకొని గెంతులు వేసి నవ్వుతున్నాడంట. నేను వీళ్ళ పిల్లలందరినీ బుట్టలో వేసుకున్నానని హబక్కూకు గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఇలాంటి తల్లులందరూ ఈరోజే ప్రార్థన చేయండి. ప్రభా, నేను ఉష్ణపక్షిని కాదు నాయన, నేను నా దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి దానిని. ఈరోజు నా తప్పిదాలు నేను సరి చేసుకుంటున్నాను. మనం చేసిన తప్పులు ఖచ్చితంగా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క జీవితాలను ఎలాగ పాడు చేస్తాయి అన్నది ఈ హేరోదియా జీవితాన్ని గురించి మనం తెలుసుకోగలుగుతాం. జనరేషన్గా కర్సు తెచ్చిపెట్టుకుంది ఆవిడ, తరతరాలకి శాపగ్రస్తురాలు అయిపోయింది ఆ హేరోదియా. కాబట్టి ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రార్థన పాయింట్స్లో ఈ విషయాన్ని కూడా యాడ్ చేసుకొని, ప్రభా ఈ యూట్యూబ్లో ఇది వచ్చింది, టీవీ 9లో ఇది వచ్చిందని చూస్తున్నాం, కానీ అలాంటి తల్లులుగా మా పిల్లలు తయారవ్వకూడదు. మనకు తెలిసిన మన చర్చిలో ఉన్నవాళ్ళు కూడా అంతే. 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది ఎక్కడికో. పిల్లలు అలాగే ఎదిగారు గాలికి. ఈరోజు మా బోని కంటే కొంచెం చిన్నవాళ్ళు, ఒకడు బోని కంటే పెద్దవాడు అనుకుంటా, అలాగే ఎదిగారు. వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎవరినో తీసుకొని వెళ్ళిపోయింది. భర్త అలాగే ఉన్నాడు, అలాగే సాకుతున్నాడు. ఆ పిల్లలు ఏం అసలు ఇక ఎక్కడుంటారు శ్రద్ధగా? ఎవరింటికి వెళ్ళినా నువ్వు వెళ్ళిపో, ఎన్ని రోజులు ఉంటావు అని అంటారు అందరూ కూడా. అలాగే పెరిగారు వాళ్ళందరూ కూడా. మనకు అనులెదిరే చూసాం ఇలాంటివి. ఎక్కడికి వెళ్ళిందంటే ఏమో తెలియదు, తల్లిదండ్రులకు కూడా తెలియదు. అలాంటి తిరుగుళ్ళు తిరిగేటువంటి స్త్రీలను ఇర్మియా ఏం లేదు, యోబు గ్రంథంలో ప్రభువే చెప్పారు డైరెక్ట్గా. ఆ రెక్కలను చూసి వాత్సల్యత ఉందని అనుకోకండి. దాని దొంగేడుపులు ఎంత మాత్రం కూడా అవన్నీ వట్టివి. ఎలా అది రెక్కలాడిస్తుంటే వాత్సల్యత ఉందని అనుకుంటున్నారా? నక్కకైనా ఉంది కానీ దానికి లేదని ప్రభువు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఇది కాషన్. ఇది స్త్రీలు సభలలో మాట్లాడుకోవాలంటే బాగా దెబోరాను చూడు, ఎస్తేరును చూడు, రూతును చూడని చూపిస్తాము. ఇటువంటి స్త్రీలను చూపించడానికి ఎవరు ఇష్టపడరు? చూస్తాం, దెబోరా, రూతు, ఎస్తేరుని చూస్తాం, తీసుకుంటాం. మరి ఇటువంటి స్త్రీల గురించి ఎవరు ప్రార్థిస్తారు? కాబట్టి అలాంటి ప్రార్థించి సంఘాలలో నుంచి ఇలాంటి సమస్యలను మరి విడిపించడానికి అవసరమైన ప్రార్థన చేసే స్త్రీలను కూడా దేవుడు లేపాలి. అంగలార్చే స్త్రీలను తీసుకొని రండి.
రోధించే స్త్రీలను తీసుకొని రండి. ఇర్మియా లాంటి ప్రవక్తల వలె అంగలార్చి ప్రార్థించడానికి అవసరమైనటువంటి శక్తి ప్రభువ ప్రార్థనా పరులైన వారికి దయచేయండి తండ్రి. మా స్వార్థము కొరకు కాక ఇదిగో ఈ విధముగా దేశము పాడైపోతుంది, ప్రాకారాలు కూలిపోయాయి, పట్టణాలు పాడైపోతున్నాయి దేవా. గుంటనక్కలు నివసించేటువంటి వాసములుగా పాడైన స్థలాలుగా అయా యొక్క దేశంలో ఉన్న పరిస్థితులు పాడైపోతున్నాయి. ప్రార్థించే వారిని లేపండి తండ్రి. వారి కొరకు మేము ఈరోజు ప్రార్థిస్తున్నాము తండ్రి, భారము కలిగి ప్రార్థిస్తున్నాం. అలాంటి అంశాలను నేను గ్రహించి వెలుపలికి తీయడానికి అవసరమైన శక్తి సేవకులకి ప్రవక్తలకి ఇస్తున్నావు ప్రభువా. అలా హెచ్చరికలు చేసే సేవకులంటే ప్రజలకు ఇష్టం ఉండదు, కానీ నాయన అలాంటి బాప్తిస్మం ఇచ్చే యోహానులు లాంటి అగ్ని ప్రవక్తలు ప్రతి యుగములో లేస్తారు ప్రభువా, ప్రతి ఏరియాలో ఉంటారు నాయన. అంతా మంచిగా ఉంది, మీరు ఎన్ని తప్పులు చేసి వచ్చినా దేవుడు క్షమిస్తాడు, ఆయన ప్రేమామయుడని చెప్పే సేవకుల దగ్గరికి అనేకులు వెళ్ళి గుడ్డి భక్తి చేస్తూ ఉన్నారయ్యా. హెచ్చరించే సేవకుల్ని దుర్భాషలాడుతూ ఉన్నారు ఈ దినాన నాయన. పౌలులు లేవాలి, బాప్తిస్మం ఇచ్చే యోహానుల లాంటి వాళ్ళు లేవాలి తండ్రి. నాయన ప్రజలను ఖండించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి తండ్రి. అటువంటి వారిని రేపమని ప్రజలను ఒక తాటి మీద నడిపించడానికి అవసరమైన శక్తి సేవకులకి ఆత్మ బలము దయచేయండి తండ్రి. ఆత్మ కార్యాలు జరిగించండి, ఒక ఉజ్జీవము రగులును గాక నా తండ్రి. ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించమని నీ కృపగల హస్తానికి వర్తమానాన్ని అప్పగించుకుంటున్నాను. అనేకులు విని వారి జీవితాలని బాగు చేసుకోవడానికి సహాయం చేయండి, అనేకులు విని లోబడ్డానికి సహాయం చేయండి, అనేకులు విని వీటి కొరకు ప్రార్థించడానికి తల్లులను రేపండి ప్రభువ. వారు ఇప్పటికైనా సెటరేట్ అవ్వడానికి సహాయం చేయండి. ఆత్మ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వాక్యం అనేకులకు నాయన అయా నాయన హెచ్చరికగా మారడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.